ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ మరియు అజీమ్ ఆర్గనైజేషన్ తరపు నుండి స్కాలర్షిప్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రేస్ చేయడానికి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణలో రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజ్ లేట్గా రావడం వల్ల స్టూడెంట్స్ అందరికీ ప్రాబ్లం జరుగుతుంది. ఒకటి, ఫీజు లేట్గా రావడం వల్ల కాలేజ్ వాళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్స్ డబ్బులు అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి 2 years 3 years తర్వాత కూడా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఫీజు రావడం లేదు. వాళ్ళు పై చదువులు చదవాలన్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ కావాలి, వాళ్ళు జాబ్స్ చేయాలన్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ కావాలి. ఫీజు కట్టకపోతే కాలేజ్ వాళ్ళేమో మేము సర్టిఫికేట్స్ ఇవ్వమంటున్నాము. దీనివల్ల స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ దీనికి బాధ్యతలు ఉన్నారు. అందులో ముఖ్యంగా మైనారిటీ స్టూడెంట్స్, ముస్లిం స్టూడెంట్స్ అందరికీ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. మనం ఒక స్టూడెంట్ తన ఫైనల్ ఇయర్ అయిపోయినా ఒక 2-3 years తనకు జాబ్ దొరకకపోతే నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ వచ్చేసి తన ఓవరాల్ కెరియర్ మీదే అది ప్రాబ్లం అవుతుంది. ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ తన కొడుకుని, ఒక చిన్న బిజినెస్ నడుపుతున్న వాళ్ళని, సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక స్టూడెంట్ తన పిల్లల్ని చదివించాలంటే వేల ఫీజు, లక్షల ఫీజు, ఒక హై ర్యాంక్లో సీట్ కొట్టి ఒక యూనివర్సిటీలో, ఒక కాలేజ్లో, టాప్ కాలేజ్లో సీట్ కొట్టిన తర్వాత కూడా కేవలం ప్రభుత్వం చేసిన డిలే వల్ల వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఫీజు రావడం లేదు. దానివల్ల వీళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. సామాన్య కుటుంబం వ్యక్తి ఎలా బతుకుతాడు? అందులో ముఖ్యంగా వచ్చేసి మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైన నంబర్స్ మేము ముందు పెట్టబోతున్నాము. 2023లో 200 బడ్జెట్స్ ఎలొకేట్ ఉంది. అందులో 200 crores ఎలొకేట్ అయింది. రిలీజ్ అయిన బడ్జెట్ 117 crores, అంటే దాదాపుగా 83 crores ఎక్స్పెండిచర్ అవ్వలేదు. 23-24లో 236 crores రిలీజ్ బడ్జెట్ ఎలొకేట్ చేయడం జరిగింది. అందులో కేవలం 120 crores మాత్రమే ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. దాదాపుగా 100 కోట్లకు పైగా అమౌంట్ అక్కడ ఆగిపోయింది. 24-25లో 300 crores ఎలోకేట్ అయినాయి. ఇది చాలా షాకింగ్ అయిన ఇన్ఫర్మేషన్. అందులో 225 crores రిలీజ్ చేయడం జరిగింది. అందులో కేవలం 41 crores మాత్రమే ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో తీసుకొచ్చింది. చూస్తే దాదాపుగా 190+ crores అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఇంత డిలే చేస్తే ఏదైతే ప్రభుత్వంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏవైతే అన్నారో కి మేము దళితులకు కానీ మైనారిటీలకు కానీ వెనుకబడిన స్టూడెంట్స్ అందరికీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అది అలా అది ఇంకా ప్రాబ్లం పెరిగింది. దాదాపుగా 2-3-5 years కన్నా ఈ 1 yearలో మరీ ఎక్కువ బడ్జెట్ మనం ఎలొకేట్ అవ్వడం చూస్తున్నాము. ఈ ప్రాబ్లం మనం చూస్తున్నాము. సో ఎస్ఐఓ డిమాండ్స్, 2 డిమాండ్స్ ఉన్నాయి, ఎస్ఐఓ మరియు అజీమ్ డిమాండ్స్. అందులో ఒకటి వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే తను హామీ ఇచ్చారో వెంటనే దాన్ని అమలు చేయాలి. రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు ఏదైతే బడ్జెట్ వస్తుందో దాన్ని అలొకేట్ చేయాలి. రెండోది, స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ అక్కడే ఆగిపోతున్నాయి. దానివల్ల వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్, బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సీట్ వచ్చిన, ఎగ్జామ్ క్రాక్ చేసిన సెంట్రల్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్కి సీట్ వచ్చిన సర్టిఫికేట్స్ ఆగిపోవడం వల్ల వాళ్ళు పై చదువులు చదవలేకపోతున్నారు. మళ్ళీ రెండోది, ఒకవేళ వాళ్ళు జాబ్ చేయాలన్నా వితౌట్ సర్టిఫికేట్స్ వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరగదు. సో వాళ్ళ టోటల్గా వాళ్ళ పేరెంట్స్, ఒక సామాన్య కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి తన పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచి వాళ్ళని ఈ స్థాయి దాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా తీసుకొచ్చి కేవలం గవర్నమెంట్ చేసిన డిలే వల్ల వాళ్ళకు సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ కెరియర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. కాంపిటీషన్ పెరిగిపోయి ఇయర్ బై సీనియర్స్ ఎలా అయితే వెళ్ళబోతున్నారో వాళ్ళందరి ప్రాబ్లం జరుగుతుంది. సో గవర్నమెంట్, మేము రేవంత్ రెడ్డి గారితో ఈ 2 డిమాండ్స్ వెంటనే ఇది ఎలాగైనా సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాము, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మరియు అజీమ్ తరపు నుండి. అండ్ ఫైనల్ గా మేము క్వశ్చన్ చేయాల్సింది ఏదైతే ఉందో, మనం దేనికోసమైతే తెలంగాణ పోరాటం చేశామో అందులో ముఖ్య పాత్ర స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్ తో ఎడ్యుకేషన్ లెవెల్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటిదాకా ఏమాత్రం మనకు చేయడం జరిగింది. మనం పొలిటికల్ పార్టీ కోసం తెలంగాణ వేరు చేయలేదండి, మన తెలంగాణ ప్రజల కోసం మనం పోరాటం చేసాం. సో కానీ తెలంగాణ ప్రజలకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇది మనం చూస్తున్నాం. ఎన్నో పెద్ద మూమెంట్స్ మైనారిటీ తరపు నుండి, ముస్లిం తరపు నుండి చేయడం జరిగింది. తెలంగాణ గర్జన కానీ చాలా భారీ ఎత్తున ఇదే రోజు February 7th 15 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఫైట్ చేశారు. ఇంత తెలంగాణ కోసం పోరాటం చేసిన తర్వాత ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ని లూప్హోల్స్, 100 కోట్ల పైగా, 190 కోట్ల పైగా అమౌంట్ ప్రతి సంవత్సరం ఆగిపోవడం, ఇది చాలా
సిగ్గుపడిసిన విషయం. వెంటనే గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి. ఎస్ఏఓ మొత్తం స్టేట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరి తరపు నుండి, మైనారిటీ స్టూడెంట్స్ తరపు నుండి, ముస్లిం స్టూడెంట్స్ అందరి తరపు నుండి వాళ్ళ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మీడియా ఈ మైదానం ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.